ఏం పేరు నీ పేరు? నరసింహులు. నరసింహులు. అంటే కొనడానికి వచ్చావా అమ్మడానికి వచ్చావా? ఇక్కడికి అమ్మటానికి వచ్చినాం. అమ్మడానికి వచ్చావా? ఏంటి అది? చిక్కుడుకాయ. చిక్కుడుకాయ. ఎంత పండించావు? ఎకరానికా? ఎకరానికి 20 కిలోలు పడుతుంది. ఓకే. కిలో అంటే గిట్టుబాటు ధర ఏమైనా వస్తుందా ఇక్కడ? వస్తాయి, ఏమొస్తుంది ఏమొస్తలేదు. ఎందుకని ప్రభుత్వం మంచిగానే ఇస్తుంది కదా ధరలు అవి? ఏమి ఇస్తలేదు ప్రభుత్వం. వేస్ట్. కాంగ్రెస్ ప్రభుత్వం వేస్ట్. వేస్ట్ ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నారు, 421 హామీలు అన్నారు, అంతా మంచిగానే ఉంది కదా అంటే ప్రభుత్వ పాలన చూస్తుంటే. వేస్ట్ బాబులు కాంగ్రెస్ బాబు. వేస్ట్ బాబు ఇది ప్రభుత్వం. వేస్ట్. ఏది లేదు ఎందుకు అది ఏమి ఇస్తున్నాడు? ఏది లేదు. ఇల్లు కట్టుకుని పైలు ఇస్తాను, అవి ఇస్తాడు, ఇవి ఇస్తాడు. వేస్ట్. ఇప్పుడు కాదు మరి రైతు భరోసా పైసలు కూడా వేసిందని చెప్తున్నారు కదా. వేస్తాడు. ఏడేస్తాడు? వేస్తాడు. వేస్తాడు. ఎట్లుంది మరి అంటే కాంగ్రెస్ పాలన ఎట్లుంది? వేస్ట్. కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ మీకు ఎన్నరు రాదు. మళ్ళా తెలంగాణ వస్తేనే అంత గట్టిగా. కాంగ్రెస్ అంతా వేస్ట్. మాకు ఏ రూపాయి రాలేదు. ఇల్లు కట్టుకుంటే 5 లక్షలు ఇస్తాడు. 5 లక్షలు పోయి వేస్ట్. అది ముగ్గు వస్తాను రాలేదు, చేయలేదు, ఇంతవరకు ముగ్గు వేయలేదు. ఆయన ఒక్క హామీ కూడా అది చేయలేదు. అది అట్లా 45 ఇళ్ళు వచ్చినాయి. 45 ఇళ్ళకి ఒక ఇంచు ఎక్కువ ఉన్నా రూపాయి అన్నాడు. మరి వాళ్ళే ముగ్గు వస్తానన్నారు. వాళ్ళు ముగ్గు వస్తలేరు. మా సొంత భూములే వాళ్ళు కట్టిస్తలేరు. వాళ్ళ పేరు పెట్టుడేంది, మాకు కట్టకపోవడం ఎందుకు? ఫ్రీ బస్ ఎట్లా ఉంది? ఫ్రీ బస్ ఎట్లా ఉంది? వేస్ట్. అది ఫ్రీ బస్ కూడా వేస్ట్. అది కూడా వేస్ట్. ఆ ఫ్రీ బస్ పైసలు తీసుకుని పెట్టరు కానీ కరెంట్ కూడా తక్కువ చేసిండు. 24 గంటల కరెంట్ 200 యూనిట్ కరెంట్ ఫ్రీయే కదా మీకు? లేదు మొత్తం మోటార్లు కాలిపోతున్నాయి. మందికే పెట్టుడు. రాత్రులు కరెంట్ ఉంటుందా అసలు? కరెంట్ సగానికి సగం పోయింది. సగం తీసేసిండు, సగము మా ఇస్తుండు. సగం అమ్ముకుండా అయిపోయింది. మాకు ఉన్న మోటార్లు వేసుకుంటా పని చేసినా కొద్ది ఆ ఉన్న మోటార్ కలిపోతుంది. మంచిగా రైతులు ఇగో మా ఒక్క ఆమె కూడా పరిపాలన కాలేదు. ఇవాళ రైతు బంధు వేస్తున్నాడు, వేయలేదు. 7,000 వేస్తున్నాడు పంటకు. 7,000 వేయలేదు, 6,000 వేస్తున్నాడు. అవి కూడా ఇంకా జమ కాలేదు. ఇప్పుడు మన ఆనకాలం నాట్లు వేస్తే సీజన్ వచ్చింది. ఆ పైసలు లేవు, ఈ పైసలు లేవు, ఇయ్యాల రేపు అని జరుపుకుంటూ పోదుడే కానీ లంబడాయిదా పెట్టుడే కానీ ఇంకో ఆలోచన లేదు. పెట్టి ఆయన సంపాదించుకోవాలి అనే ఉద్దేశం ఉంది అంతే. ఈ వేరే ఏం లేదు. ప్రజలకు ప్రజలకు నా కృతజ్ఞతలకు తెలియజేసుకుంటున్నాం అంతే. కాంగ్రెస్ పాలన వేస్ట్. అది ఉన్న రోజులు బంగారు తెలంగాణ లేక మంచిగా. ఎవరున్నప్పుడు? కేసీఆర్ ఉన్నప్పుడు. ఈ కాంగ్రెస్ వచ్చింది, ఆగం చేసేసింది. సంసారాలే ఆగమైంది. నువ్వేం చెప్తావు తాత? వ్యవసాయం చేస్తాం మేము. వ్యవసాయం అవునా? వచ్చిందా మళ్ళీ రైతు భరోసా పైసలు అవి పడ్డాయి నీకు? పర్లేదు మేడం. రైతు బంధు పర్లేదు, మాఫీ కాలేదు, ఏది లేదు. మాఫీ కాలేదు అందరికి. మాఫీ వానాకాలం వచ్చింది, ఈ పాటికి మళ్ళీ పడాలేమో కదా మీకు రైతు బంధు పైసలు అయ్యి. రైతు బంధు పర్లేదు, మాఫీ కాలేదు, ఏది లేదు. మాఫీ కాలేదు, రుణమాఫీ కాలేదు. రుణమాఫీ కాలే ఏం కాలేదు. ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన గురించి? ఎట్లున్నా ఈ ఆగం పద్ధతి ఉంది. ఆగం పద్ధతి ఎట్లున్నా లాభం లేదు. వేస్టే అంత ఆగం ఉంది మేడం. అదేమో మంచిగానే అందుతున్నాయి కదా గ్యారెంటీలు అయ్యి, ప్రజలంతా మంచిగానే హ్యాపీగా ఉన్నారు. మాఫీలు ఉంది మేడం. ఏం మాఫీలు అంత ఆగమే ఉంది. రిజిస్టర్ చేస్తాని దాన్ని ఉది పెట్టిండు, పరిపాలన పెట్టిండు. అది లేదు, ఇది లేదు, ఏది లేదు. మరి రైతు బంధు కూడా సగం మందికి వచ్చింది, సగం మందికి రాలేదు. ఏది కరెక్ట్ లేదు.